హాయ్ వ్యూవర్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు హితేష్ అండ్ దనీష్ క్రియేటివ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను 1 కేజీ చేపలు తీసుకున్నాను. వీటిని ఉప్పు, నిమ్మపండు రసం వేసి బాగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగా, అలాగే పసుపు కొద్దిగా మిరప్పొడి ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈ విధంగా ఉప్పు, మిరప్పొడి, కొద్దిగా పసుపు వేసుకొని పీసెస్కి బాగా అంటించిన తర్వాత ఒక 1/2 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి 4, కరివేపాకు ఈ విధంగా ఆయిల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత వీటిని దూరగా వేయించుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఒక 10 ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను 3 పెద్ద సైజు టమోటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమోటో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చేపల పులుసు చేయడానికి కడాయి అనేది బాగా వెడల్పుగా, లోతుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత మిరప్పొడి 3 టేబుల్ స్పూన్, పసుపు పొడి 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్. మెంతులు అనేది తక్కువగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నట్లయితే చేపల పులుసులో చేదుగా ఉంటుంది. అలాగే ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మసాలా కలుపుకోవాలి. పచ్చివాసన ఉండకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఒక పెద్ద సైజు టమోటో సైజులో చింతపండుని నానబెట్టుకున్నాను. ఈ చింతపండుని బాగా గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత చింతపండుని బాగా ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసుని వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత 1 మినిట్ వేగనివ్వాలి. 1 మినిట్ వేగిన తర్వాత ఈ విధంగా 1 మినిట్ కుక్ అయ్యాక చిన్న బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తగినంత వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం చేపలకి కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని తగినంత వేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత జీలకర్రని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ముందుగానే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చేపలు ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసాం కదా,
ఈ చేపలని ఒక్కొక్కటి ఇందులో ఈ పులుసులోకి యాడ్ చేసుకోవాలి. మునిగేంత వరకు చేప ముక్కల్ని వేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా బాగా వాటర్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఈ ముక్కలు వేసిన ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఈ పీసెస్ని ఉడికాయో లేదో ఒకసారి చూద్దాం. ఇంకా 1 minute ఉంటే బాగా కుక్ అవుతుంది. పీసెస్ అనేవి కుక్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చేపల పులుసు పైకి సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాంప్లెట్ చేపలతో తయారు చేసుకున్న చేపల పులుసుని రెడీ చేసుకున్న తర్వాత రైస్లోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3 hours తర్వాత తింటే చేపల పులుసు అనేది దానికి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.